నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తుంది. ఇట్లాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ, జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవాలి అనే దిశగా ఆలోచనలు, చర్చలు, సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి మాజీ మంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన వెళ్ళారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆయన కూడా ఆ జరిగినటువంటి చర్చల్లో ఏ రకమైనటువంటి హామీ ఇవ్వకుండా ఆయన వచ్చారు. దానికి ప్రధాన కారణం ఈ వ్యవహారానికి సంబంధించి మా పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలతో చర్చలు జరపాలి. సీట్ల సర్దుబాటు, అసలు ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద నేను మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే జనసేనానితో పొత్తులు పెట్టుకున్నాం కాబట్టి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో దాని మీద మేము అడుగులు వేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పేసి వచ్చారు. ఇట్లాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కు కూడా పిలుస్తారు, ఆయనతో కూడా చర్చలు జరుపుతారు బీజేపీ పెద్దలు అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు రెండు పార్టీలే కలిసి వెళ్తాయా, భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుందా అనేది మూడు పార్టీల్లోనూ అలాగే రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ పార్టీ నేతలతో పెద్దగా కలవల. కానీ జనసేన మాత్రం భారతీయ జనతా పార్టీతోనే ఉంది. దానిలో భాగంగానే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్ళాయి రెండు పార్టీలు కలిసి. ఇట్లాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితులకు దారితీసింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర విభజన జరిగింది, కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులు కానీ అలాగే ప్రయోజనాలు కానీ వాటి విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అనేది బాగా వినిపించింది. మరి ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ, జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎంతవరకు కలిసొచ్చే అంశం ఇదొకటి ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే వారు అడిగినట్లు దాదాపు ఒక 15 వరకు అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాలు ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పటికే సీట్ల సర్దుబాటు వ్యవహారంలో టీడీపీ, జనసేన మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ ఉంది. ఇప్పటికి అందుకే ఇంకా ఒక జాబితా కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్లయితే ఒక స్థానానికి సంబంధించి రెండు పార్టీల నుంచి విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఉదాహరణకు తెనాలి ఆలపాటి రాజా, ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా ఉన్నారు. అదే జనసేన నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్. మరి ఇక్కడ ఏం చేయాలి? ఇలాంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటి మీదే ఫోకస్ పెట్టి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ కావాలని ఈ విధంగా చేస్తుంది. వారితో పొత్తు పెట్టుకోవడం ద్వారా రెండు పార్టీలకు నష్టమే తప్ప లాభం ఉండదు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అయితే ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకు లాసే తప్ప యూజ్ అయితే ఉండదు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైనటువంటి డిమాండ్ బీజేపీ పెద్దలపై పెట్టారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక హామీ గనుక ఇస్తే, ఒక ప్రామిస్ చేయాలి, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తాం కాబట్టి ఇది మేము విభజనల హామీ ప్రకారం ఇదిగో చేస్తున్నాం. రాజధాని అంశంలో కానీ ఇతర ప్రాంతాల అభివృద్ధి అంశంలో కానీ ప్రతి విషయంలో రాష్ట్రానికి మేము మేలు చేస్తాం అని చెప్పి రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఒక రకమైనటువంటి సానుకూల స్పందన వస్తుంది తెలుగుదేశం, జనసేన నుంచి, ముఖ్యంగా ప్రజల నుంచి కూడా. తద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. ఏమీ లేకుండా పొత్తు పెట్టుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అంటే అంతంత మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ పొత్తు వ్యవహారం అయితే చాలా కీలకంగా మారింది.
ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా అడుగులు ముందుకు వేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారినటువంటి తరుణంలో త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించాలి, వారు ప్రచారంలో కూడా దూసుకు వెళ్ళాలి. ఎంతో కాలం లేదు కాబట్టి ఎన్నికలకు ఈ వ్యవహారంలో రెండు పార్టీల నేతలు కీలకమైనటువంటి ఒక అంగీకారానికి వచ్చి నిర్ణయం తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ మైండ్ గేమ్లో పడకుండా ఉండాలంటే రెండు పార్టీలు చాలా కీలకంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవాలి. ఇది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట.